బ్లాక్ ఏరోప్లేన్ అనే ఈ స్టోరీ ఫ్రెడరిక్ ఫోర్సిత్ అనే రచయిత రచించింది. ఆయన 25 ఆగస్ట్ 1938లో ఇంగ్లాండ్లో పుట్టారు. ఆయన రచించిన అనేక నవలలు థ్రిల్లర్ రచనలుగా పేరు పొందాయి. ద బ్లాక్ ఏరోప్లేన్. ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ. నా వెనుక నుంచి చంద్రుడు ఆకాశంలో తూర్పు వైపున పైకి వస్తూ ఉన్నాడు. అండ్ స్టార్స్ వాజ్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. నా పైన ఆకాశంలో, స్వచ్ఛమైన ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. దేర్ వాజంట్ ఏ క్లౌడ్ ఇన్ ద స్కై. కనీసం ఒక్క మేఘం కూడా ఆకాశంలో లేదు. దీని అర్థం ఏంటంటే ఆకాశంలో వర్షం పడే సూచనలు, తుఫాను వచ్చే సూచనలు ఏవీ లేవు. ఐ వాజ్ హ్యాపీ టు బీ ఎలోన్ హై అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. కింద దేశాల్లో అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఆకాశంలో ఒంటరిగా నేను ఇలా ఎగురుతూ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రచయిత తన నైట్ జర్నీ ఆఫ్ ఫ్లైట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. నేను నుండి ఇంగ్లాండ్ వైపు నా పాత డకోటా విమానాన్ని నడుపుతూ ఉన్నాను. ఇతని సొంత ప్రదేశం ఇంగ్లాండ్. ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. నేను నా సెలవుల్ని నా ఫ్యామిలీతో గడపాలనే కోరిక నేను కలగంటూ ఉన్నాను, దానికోసం తప్పిస్తూ ఉన్నాను. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, రచయిత ప్యారిస్లో పనిచేస్తూ ఉంటారు, ఫ్రాన్స్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడి నుంచి తాను సెలవులకి ఇంటి దగ్గరికి వచ్చి తన ఫ్యామిలీతో గడపాలని చాలా ఆరాటపడుతున్నారు. ఐ లుక్డ్ అట్ మై వాచ్ 1:30 in the morning. అంటే అర్ధరాత్రి 1:30 అయింది తన వాచ్లో చూసుకునేసరికి. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. వెంటనే ప్యారిస్ కంట్రోల్ కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాడు ఆయన. యాజ్ ఐ లుక్ డౌన్ పాస్ట్ ద నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్. నేను ఏరోప్లేన్ నుంచి కిందకి చూసినప్పుడు ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు పెద్ద నగరం కాంతి వెలుగులతో దగదగమంటూ కనిపించింది. ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెడ్. రేడియో ఆన్ చేసి ఈ విధంగా అన్నాను, ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 హియర్, కెన్ యూ హియర్ మీ ఆన్ మై వే టు ఇంగ్లాండ్ ఓవర్. ఈ విధంగా పైలట్స్ మాట్లాడే భాషలో తన విమానం యొక్క అడ్రస్ చెప్తూ, మీరు నా మాట మీకు వినిపిస్తుందా అంటూ అడిగారు. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. అటు నుంచి కూడా వాయిస్ నాకు ఆన్సర్ చేసింది. DS-088 ఐ కెన్ హియర్ యూ. యూ ఆర్ టు టర్న్ 12 degrees west నౌ. DS-88 ఓవర్. ఈ విధంగా అటు నుంచి ఆన్సర్ వచ్చింది. తన విమానాన్ని 12 degrees వెస్ట్ వైపు తిప్పాలంటూ ఆన్సర్ వచ్చింది. ఐ చెక్ ద మ్యాప్ అండ్ ద కంపాస్, స్విచ్డ్ అవుట్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. నేను నా కంపాస్ చూసుకున్నాను, మ్యాప్ చూసుకున్నాను, నా సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ని స్విచ్ ఆన్ చేశాను. అదే చివరి ఫ్యూయల్ ట్యాంక్. అంటే 2 ఫ్యూయల్ ట్యాంక్సే ఉంటాయి. ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఆల్రెడీ ఇంధనం అయిపోయింది, రెండో ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పుడు ఆన్ చేశాడు. అండ్ టర్న్ ద డకోటా 12 degrees west టు ద ఇంగ్లాండ్. 12 degrees వెస్ట్ వైపు తిప్పాడనమాట. వాళ్ళు చెప్పినట్టుగా సూచన పాటించాడు. ఐ విల్ బీ ఇన్ ద టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళిపోతాను మా ఇంటికి. ఐ థాట్ ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తినబోతున్నాను నేను? ఒక పెద్ద చక్కని ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. తన సొంత దేశం యొక్క బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరికైనా ఇష్టం కదా. సో నా ఫ్యామిలీతో కలిసి నేను మంచి బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను అంటూ కలకంటున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఇట్ వాజ్ ఎన్ ఈజీ ఫ్లైట్. ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. అది ఒక సులభమైన ప్రయాణం. అంతవరకు సులభమైన ప్రయాణం. ఇప్పుడు ట్విస్ట్ వస్తుంది చూడండి. ద ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ వెన్ ఐ సా ద క్లౌడ్స్. సరిగ్గా 150 kilometers దాటాక నేను అప్పుడు ఏం చూశానంటే క్లౌడ్స్ చూశాను, మేఘాలను చూశాను. మామూలు క్లౌడ్స్ కావవి, స్టార్మ్ క్లౌడ్స్, పెను తుఫానుకు సంబంధించిన మేఘాలు. దే వర్ హ్యూజ్, చాలా పెద్దవి. దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. అవి ఆకాశంలో పెద్ద పర్వతాల్లా, నల్లని పర్వతాల్లా నా ముందు కనిపించాయి. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దెమ్. నేను వాటి పైనుంచి నా విమానాన్ని పోనివ్వలేను, ఎందుకంటే నాది పాత డకోటా విమానం కాబట్టి. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్. వాటి చుట్టూ తిరిగి నేను నార్త్ వైపు నుంచి సౌత్ వైపు నుంచి అవతలికి చేరుకోలేను, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ద ఫ్యూయల్. నా దగ్గర సరిపోయినంత ఫ్యూయల్ లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మొదటి ఫ్యూయల్ ట్యాంక్ అయిపోయింది, సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఆన్ చేశాడు. వాటి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా ఫ్యూయల్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? ఐ ఆట్ టు గో బ్యాక్ టు ప్యారిస్. సో ఇప్పుడు ఏం చేయాల్సింది? నేను తప్పనిసరి పరిస్థితుల్లో ప్యారిస్కే తిరిగి వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోవాలి అనుకున్నాడు. బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్. కానీ ఇతనికి ఏంటి ఆశ అంటే ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి.
తన హాలిడేని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఐ వాంటెడ్ దట్ బ్రేక్ఫాస్ట్. నాకు ఆ బ్రేక్ఫాస్ట్ కావాలి. దట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒక టిఫిన్ కాదు, మంచి భోజనం అని ఇక్కడ ఉద్దేశం కాదు. తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతూ తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ కావాలి. సో ఐ విల్ టేక్ ద రిస్క్ ఐ థాట్. సో ఇప్పుడు నేను రిస్క్ తీసుకుంటాను అని ఈయన డిసైడ్ చేసుకున్నాడు. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రైట్ ఇన్ టు ద స్టామ్. ఆ పాత డకోటా విమానాన్ని తిన్నగా స్టామ్లోకే ఈయన తీసుకుపోనిచ్చాడు. ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. ఆ తుఫాను మేఘాల లోపల ప్రవేశించగానే సడన్గా అంత బ్లాక్గా నల్లగా అయిపోయింది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఎయిర్ప్లేన్. ఆ విమానం నుంచి బయట ఏం కనిపించడం లేదు, అసాధ్యం, అసలు ఏం చూడడానికి వీలవట్లేదు. ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. నా యొక్క పాత డకోటా విమానం దూకుతూ మెలికలు తిరుగుతూ ఆ గాలిలో, ఆ తుఫాను గాలిలో చిక్కుకుంది. ఐ లుక్డ్ ఎట్ ద కంపాస్ వైపు చూశాను. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ద కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఆ కంపాస్లో ముళ్ళు రౌండ్గా తిరుగుతూ ఉంది. ఇట్ వాస్ డెడ్. అది పాడైపోయిందని అర్థం. ఇట్ వుడ్ నాట్ వర్క్. ఇంకా అది పని చేయదు. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టూ. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, పరికరాలన్నీ పాడైపోయాయి. ఐ ట్రైడ్ ద రేడియో. ఇక రేడియోకి ప్రయత్నించాను. ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ అంటూ పిలిచాడు ఇతను. దేర్ వాజ్ నో ఆన్సర్ లేదు. అంటే ద రేడియో వాజ్ డెడ్ టూ. అది కూడా పాడైపోయింది. ఐ హ్యాడ్ నో రేడియో, నో కంపాస్ అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్. అసలు నా దగ్గర ఇప్పుడు రేడియో లేదు, కంపాస్ లేదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. దాని అర్థం ఏంటంటే ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్. నేను తుఫాన్లో కొట్టుకుపోయాను, నేను నా దారి తప్పిపోయాను. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్. సరిగ్గా అప్పుడే ఆ నల్లని మేఘాల్లో నాకు దగ్గరగా నేను ఇంకో ఏరోప్లేన్ని చూశాను. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. అసలు దాని రెక్కలపై ఎటువంటి లైట్స్ లేవు. అదొక విచిత్రం. సాధారణంగా ఏ విమానమైనా, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే అన్ని విమానాల యొక్క రెక్కలపై రకరకాల సంకేతాలు ఇచ్చే లైట్స్ ఉంటాయి. కానీ ఈ విమానం మీద ఎటువంటి లైట్స్ లేవు. అదే ఈ స్టోరీలో కీలకమైనటువంటి విషయం. ఆ బ్లాక్ ఏరోప్లేన్ అనేది మిస్టరీ అనమాట. బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్టామ్. కానీ అది నా పక్కనే, ఆ తుఫాన్లో పక్కన వెళ్ళడం నేను గమనించాను. ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్ టర్న్ టువర్డ్స్ మీ. అందులోని పైలట్ యొక్క మొహం నా వైపు తిరిగి ఉండడం కూడా నేను చూశాను. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. హీ లిఫ్టెడ్ మీ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. అసలు అలాంటి సందర్భంలో నేను ఇంకో మనిషిని చూడడమే నాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాకుండా అతను తన చేతిని పైకెత్తి నా వైపు చూసి చేతిని ఊపాడు. ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్ ఫాలో మీ. నన్ను అనుసరించు అంటూ ఆయన నన్ను పిలిచాడు. హీ నోస్ దట్ ఐ ఆమ్ లాస్ట్ ఐ థాట్. అబ్బో, నేను దారి తప్పిపోయాననే విషయం ఆయన తెలుసుకుని నాకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైందనమాట. సో నేను చాలా రిలీఫ్ పొందాను. హీ టర్న్ హిస్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా. నా డకోటా అనే ఈ విమానం ముందు నుంచి అతను నార్త్ వైపు నుండి వచ్చి నా ముందుకు చేరుకుని ప్రయాణిస్తూ ఉన్నాడు. సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. దానివల్ల నేను అతన్ని ఫాలో చేయడం కాస్త ఈజీ అయిందనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ అన్ ఒబీడియంట్ చైల్డ్. అసలు ఆ వింతైన విమానం వెనకాల నేను ఒక చిన్న పిల్లాడి మాదిరిగా, ముఖ్యంగా వినయమైన, బుద్ధిగా మాట వినే పిల్లాడి మాదిరిగా అనుసరించడం అనేది నాకే చాలా హ్యాపీగా అనిపించింది. పూర్తిగా ఆశలు వదులుకున్న స్థాయి నుంచి నన్ను ఒకరు దారి చూపిస్తున్నారు అనే స్థాయికి నేను వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. ఒక అరగంట తర్వాత కూడాను, అంటే ఒక అరగంట సేపు వాళ్ళు ఈ తుఫాన్ నుంచి ప్రయాణిస్తున్నారు. అప్పటికి ఆ స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఆ క్లౌడ్స్లోనే కనిపిస్తూ ఉంది నాకు. నౌ దేర్ వాజ్ ఓన్లీ ఎనఫ్ ఫ్యూల్ ఇన్ ద ఓల్డ్ డకోటాస్ లాస్ట్ ట్యాంక్ టు ఫ్లై ఫర్ 5 or 10 minutes మోర్. కానీ ఈ సందర్భానికల్లా అరగంట సేపు ప్రయాణించాక నా యొక్క ట్యాంక్లో, ఫ్యూయల్ ట్యాంక్లో ఒక 5-10 నిమిషాల జర్నీకి అవసరమైనటువంటి ఇంధనం మాత్రమే మిగిలింది. అప్పుడు మళ్ళీ నాకు టెన్షన్ వచ్చింది. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ నేను భయపడడం మొదలుపెట్టాను. ఈ 5 నిమిషాల జర్నీ తర్వాత నా విమానం కింద కూలిపోతుంది కదా అన్నట్టుగా నాకు భయం అనిపించింది. బట్ దెన్
హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టామ్. కానీ అతను అప్పుడే కిందకి వెళ్ళడం, నేను అతన్ని అనుసరించడం రెండూ జరిగిపోయాయి. సో ఇద్దరి విమానాలు కిందకు దిగుతూ ఉన్నాయన్నమాట. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ సా 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సడన్గా నేను ఆ క్లౌడ్స్ నుండి బయటకు వచ్చేసరికి నాకేం కనిపించాయి అంటే 2 స్ట్రైట్ లైన్స్లో లైట్స్ కనిపించాయి నా ముందు. ఇట్ వాజ్ ఏ రన్వే. అలాంటి లైట్స్ ఎక్కడుంటాయి? విమానాశ్రయాల్లో ఉండే రన్వేస్ పైనే ఉంటాయి. ఐ వాజ్ సేఫ్. అమ్మయ్య, నేను చాలా సేఫ్గా ఉన్నాను, ఆ పెద్ద తుఫాన్ నుండి తప్పించుకోగలిగాను అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు అతను. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్. ఇలా చూసి అసలు బ్లాక్ ఏరోప్లేన్లో నా ఫ్రెండ్ని ఒకసారి పలకరిద్దామని చూసుకున్నాను. బట్ ద స్కై వాజ్ ఎంప్టీ. కానీ ఆశ్చర్యకరంగా అంతవరకు నాతో ఉన్నటువంటి నా ఫ్రెండ్ యొక్క నల్లని విమానం అక్కడ లేదు. ఆకాశం ఖాళీగా ఉంది. ఇదే ఇక్కడ మిరాకిల్. దేర్ వాజ్ నథింగ్ దేర్. ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్. అక్కడ ఎవ్వరూ లేరు, ఏమీ లేదు. ఆ నల్లని ఏరోప్లేన్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్. పోనీ వెళ్ళింది మనకి ఆకాశంలో కనిపించాలి కదా, అసలు ఆకాశంలో కూడా కనిపించలేదు. ఐ ల్యాండెడ్ అండ్ వాజ్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా నియర్ ద కంట్రోల్ టవర్. కిందకి దిగాక విమానం నేను నా ఓల్డ్ డకోటాని కంట్రోల్ టవర్ పక్కనే ఉంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను, ఏం ఆలోచించకుండా. I went and asked a woman in a control center where I was and who the other pilot was. ఆ కంట్రోల్ సెంటర్లో ఉండే ఒక స్త్రీని ఈ విధంగా క్వశ్చన్ చేశాడు మన రచయిత. వేర్ ఐ వాజ్, నేను ఎక్కడున్నాను, హూ ద అదర్ పైలట్ వాజ్, ఇంకో పైలట్ ఎవరు. ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ, అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఇతను చెప్పాడు. షీ లుక్డ్ ఎట్ మీ వెరీ స్ట్రేంజ్లీ అండ్ దెన్ లాఫ్డ్. ఆమె నా వైపు చాలా వింతగా చూసి బిగ్గరగా నవ్వింది. అనదర్ ఏరోప్లేన్ అప్ దెర్ ఇన్ ది స్టార్మ్. నో అదర్ ఏరోప్లేన్ వాజ్ ఫ్లయింగ్ టు నైట్. ఏంటి, ఇంకో ఏరోప్లేనా ఇంత పెద్ద తుఫాన్లోనా? మీరు తప్ప ఇంకా ఏ విమానం కూడాను ఈ రాత్రి ప్రయాణం చేయలేదు. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రాడార్. మీ ఒక్క విమానమే ఈ రాడార్పై మాకు కనిపించింది. సో ఇంకో ఫ్లైట్ అనేది ఈ రాత్రి జరగలేదు అని ఆమె క్లియర్గా చెప్పింది. అప్పుడు సడన్గా రచయితకి చెమటలు పట్టాయి, అసలు ఆలోచనలు చుట్టుముట్టాయి. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ ఏ కంపాస్ ఆర్ ఏ రేడియో ఆర్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. నేను కంపాస్ లేకుండా, రేడియో లేకుండా, ట్యాంక్స్లో సరిపోయినటువంటి ఇంధనం లేకుండా ఇంత క్షేమంగా కిందికి నా విమానంతో సహా రావడానికి సహాయం చేసింది ఎవరు? హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్టార్మ్ వితౌట్ లైట్స్. ఈ పెను తుఫాన్లో ఎటువంటి లైట్స్ లేకుండా అంత సేఫ్గా నన్ను చేర్చిన ఆ పైలట్ ఎవరు అంటూ రచయిత ఆ ప్రశ్నని ఆన్సర్ చేయకుండా ప్రేక్షకుల ఊహకే వదిలేశారు. ఆన్సర్ ఏంటి అని పాఠకులు ఆలోచిస్తే దేవుడిని విశ్వసించే మనుషులందరూ కూడాను ఖచ్చితంగా అది దైవం చేసిన సహాయమే అని నమ్ముతారు. దైవాన్ని నమ్మని వాళ్ళు ఎథీస్ట్ ఎవరైతే ఉంటారో ఈ రచయిత యొక్క సబ్కాన్షియస్నెస్లో ఉండే పాజిటివ్ స్పిరిట్ వల్ల ఆయన ఎలాగోలా తనకు తెలియకుండా మేనేజ్ చేసుకుని ఈ స్టామ్ నుంచి బయటపడ్డారు. కాకపోతే ఎవరో తనకు హెల్ప్ చేసినట్టుగా భ్రమ చెందారు అని నమ్ముతారు. మరి మీరేం నమ్ముతున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.